నుంచి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం, పేజీ నంబర్ 753. 25వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కడుపు వృద్ధకార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మేకలను, దొంగల పురుగులను, ససల పురుగులను, చీడ పురుగులను అన్నాను. నా మహాశైలం తిరిగేసిన సంవత్సరముల పంటను నేను మరణిస్తును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరలోకమందున్న మా గొప్ప దేవ, యేసుక్రీస్తు నామములో వందనముల స్తోత్రాలు, ఆరాధనలో మీరు చేసిన సహాయక స్తోత్రాలు. బలలో పాల్గొనకు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. మా జీవితాలను సరిచేయబడిన వారమై యోగ్యమైన రీతిగా బలను సమీపించుకుని సహాయం చేయండి. మీ దాసుడు బలహీనడు బలపరచును, మీ భయంకరకు వాడుకుందని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనము సార్వత్రిక సంఘ వాగ్దానంలోనే చివరి మాటగా మనము ఈ వచనాన్ని పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. మిడతలు తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా ఇత్తును అనే మాట. యోవేలు గ్రంథము 3 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలు యెహోవా యొక్క దినాన్ని గురించి మనకు నేర్పిస్తుంది అని మనం చెప్పుకున్నాం. యోవేలు కాలంలో 4 రకాల పురుగులు వచ్చి ఇశ్రాయేలు దేశపు పంటను నాశనం చేసినప్పుడు వారు ఎంతో భయపడిపోయినారు. ఆ యొక్క నష్టాన్ని చూసి భయపడుతున్నప్పుడు యోవేలు ప్రవక్త, ఇప్పుడు వచ్చిన ఈ నష్టానికి ఎంత భయపడుతున్నారు, ఒక దినం రాబోతుంది, అది యెహోవా దినం, అది భయంకరమైన దినం. ఈ దినానికి భయపడితే ఆ దినానికి ఇంకా మీరు ఎట్లా సిద్ధపడతారు? ఆ దినం కొరకు మీరు సిద్ధపడండి అని హెచ్చరించే పుస్తకమే యోవేలు గ్రంథం. పోయిన వారం మనం చెప్పుకున్నాం. మొదటి అధ్యాయంలో 4 రకాల పురుగులు వచ్చాయని, అవి వారి పితరుల దినాల్లో కానీ వారి దినాల్లో కానీ ఎన్నడూ వాళ్ళు అట్లాంటి వాటిని చూడలేదు అని. అవి వచ్చి ఒకదాని వెంట అవి తిని వెళ్ళిపోయిన తర్వాత దేశమంతా నష్టపోగా, మొదటి అధ్యాయంలో ద్రాక్ష రసాన్ని పానం చేసేవారు, అలాగే దేవుని మందిరంలో పరిచయం చేసే యాజకులు, తర్వాత సేద్యగానులు, ద్రాక్ష తోట కాపరులు, వాళ్ళంతా రోధిస్తున్నారు అని మనం చెప్పుకున్నాం. దేశం అంతా నష్టపోయినప్పుడు అందరూ ఆ నష్టాన్ని చూసి ఏడుస్తున్నారు అని మనం చెప్పుకున్నాం. అయితే అలాంటి నష్టపోయిన పరిస్థితిలో ప్రవక్త అయిన యోవేలు ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించాలని, ఆ నష్టాల నుంచి తప్పించబడడానికి వాళ్ళు ఏం చేయాలి అంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలని ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తూ వచ్చాడని మొదటి అధ్యాయం 2వ భాగాన్ని మనం చూస్తాం. చూడండి, 13వ వచనం.
యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం మంద పరిచర్య చేయవాళ్ళారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడపడి. 13వ వచనంలో యాజకులు ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి, దేవునికి అంగలార్చాలి, దేవునికి ప్రార్థన చేయాలి అని చెప్తున్నాడు. ఏం కట్టుకొని ప్రార్థన చేయాలంటే గోనె పట్టే కట్టుతారు. యాజకులు ఏం ధరిస్తారు చెప్పండి? యాజక వస్త్రాలు ధరించాలి. కానీ ఇప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా ఇప్పుడు మీరు ఏం కట్టుకోవాలంటే గోనె పట్ట కట్టుకోవాలి అని చెప్పినాడు. గోనె పట్ట అనేది దుఃఖానికి ఏడుపుకు సాదృశ్యం. ఎందుకు యాజకులు గోనె పట్ట పట్టుకొని ఏడవాలి, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలంటే పోయిన వారం చెప్పుకున్నాం, దేవాలయంలోనికి వచ్చే అర్పణలన్నీ నిలిచిపోయినాయి, ఆగిపోయినాయి. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు దేవుని మందిరానికి రాలేని పరిస్థితి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు వారికి పండిన పంట చేత పట్టుకొని కృతజ్ఞతగా దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధికి వచ్చేవారు. ఇప్పుడు దేశమంతా నాశనం అయిపోయింది, ఇంకెవరు వస్తారు మందిరానికి? కనుక యాజకులారా 13వ వచనంలో గోనె పట్ట కట్టుకొని ఏం చేయండి? అంగలార్చండి దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో మీరు కన్నీటితో ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. బైబిల్లో గోనె పట్ట అనేది దుఃఖానికి, రోదనకి గుర్తు. బైబిల్లో మనకు తెలుసు, ఆదికాండం 37వ అధ్యాయంలో యాకోబు కుమారులు వచ్చి యోసేపు వస్త్రం చూపించినారు. ఇదిగో ఈ వస్త్రాన్ని గుర్తుపెట్టు, ఇది యోసేపు వస్త్రమేనా? ఈ యోసేపుని ఏం తినేసినాయి? అడవి మృగాలు తినేసినాయి అని చెప్పినప్పుడు యాకోబు తన వస్త్రాలు ఏం చేశాడు? చింపేసుకొని ఆయన గోనె పట్ట కట్టుకొని ఏం చేశాడంటే యోసేపు కొరకు అంగలార్చినాడంట. యోసేపు కొరకు యాకోబు గోనె పట్ట కట్టుకొని దుఃఖపడ్డాడు, అంగలార్చున్నాడు. అంతేకాదు, అష్షూరు రాజు తన సైన్యాన్ని హిజ్కియా కాలంలో యూదా పట్టణం మీదకి వచ్చినప్పుడు రాజు ఏం కట్టుకున్నాడంటే గోనె పట్ట కట్టుకున్నాడు. వాస్తవంగా రాజు ఏం కట్టుకోవాలి? రాజ వస్త్రాలు కట్టుకోవాలి. కానీ రాజు ఏం కట్టుకున్నాడంటే గోనె పట్ట కట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఏం చేశాడు? దుఃఖముతో ప్రార్థన చేసినాడు. అట్లాగే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో కూడా యూదులందరూ ఒక్కదినం ఏం కావాలి? చంపబడాలి అని హామాను ప్లాన్ చేసినప్పుడు మొర్దెకై ఏం చేశాడు? గోనె పట్ట కట్టుకొని రాజు యొక్క భవనంలో ప్రవేశించినాడు. రాజు దగ్గరికి పోవాలని ఎలాంటి బట్టలు ఉండాలి? ఇప్పుడు ఒక అధికారి దగ్గరికి పోయేటోడు బట్టలు ఎప్పుడో పోతే రాణిస్తారండి. అధికారుల దగ్గరికి పోయేటప్పుడు ఆ హోదాకు తగ్గట్టుగా వెళ్ళాలి. రాజభవనంలో ప్రవేశించాలంటే గోనె పట్ట కట్టుకుంటే లోపలికి రానివ్వరు. కానీ మొర్దెకై ధూళి పోసుకొని ఏడుస్తూ గోనె పట్ట కట్టుకొని అక్కడ ప్రవేశించినట్లు మనం చూస్తాం. తర్వాత దావీదు కూడా 30వ కీర్తనలో నీవు నా గోనె పట్టను విప్పి సంతోష వస్త్రాలు నాకు ధరింపజేసావు అంటాడు. అంటే దావీదు రాజు అయినప్పుడు తాను సావు బతుకుల్లో ఉన్నాడు, చనిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆయన గోనె పట్ట ధరించిన వాడిగా మనకు కనపడతాడు. తర్వాత దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కూడా దానియేలు ఏం చేశాడంటే యెరూషలేము ప్రజలు తిరిగి స్వదేశానికి వెళ్ళే
సమయం వచ్చిందని ఇర్మియా గ్రంథం ద్వారా తెలుసుకున్నాడు. తెలుసుకొని తాను ఏం చేశాడు, గోనె పట్ట కట్టుకొని బూడిద మీద చల్లుకొని ఉపవాసం ఉండి దేవునికి ఏం చేశాడు, ప్రార్థన చేసినాడు. ఇలా బైబిల్లో గోనె పట్టి కట్టుకున్న సందర్భాలు ప్రకటన గ్రంథంలో కూడా 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షులు కట్టుకున్నది ఏంటి, గోనె పట్ట. గోనె పట్ట కట్టుకొని ఇద్దరు ప్రకటిస్తూ వచ్చినారు. ప్రకటన గ్రంథంలో ఎందుకు వాళ్ళు కట్టుకున్నారంటే అది శ్రమల కాలం. అంటే గోనె పట్ట అనేది శ్రమను, దుఃఖాన్ని, రోదనను చూపిస్తుంది. అందుకే యాజకులారా గోనె పట్ట కట్టుకొని ఏం చేయండి, అంగలార్చడం. అంగలార్చడం అంటే మామూలుగా ఏదో కళ్ళు తుడుచుకుంటే ఆడడం కాదు. అంగలార్చడం అంటే లౌడ్ అంటారు చూడండి, గొప్ప సౌండ్ పెట్టి శబ్దం ఎక్కువ పెట్టి ఆడడం చూడండి. ఎడవడానికి కొంచెం గట్టిగా అంటారు చూడండి, అట్లా ఎక్కువ శబ్దం చేసి ఆడడంలో రోధించడం, అంగలార్చడం. కాబట్టి యాజకులారా మందిరంలో గోనె పట్ట కట్టుకొని మీరేం చేయాలంటే మీరు అంగలార్చండి, దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే 13వ వచనం చివరిలో చదువుతాం, నైవేద్యమును పానార్పణమును దేవుని మందిరములకు రాకుండా నిలిచిపోయింది. యాజకులు ప్రార్థన చేయాలని చెప్పినాడు. ఈ వచ్చిన పరిస్థితులను బట్టి ముందుగా దేవుని పరిచర్య చేసి యాజకులు ప్రార్థన చేయాలని చెప్పాడు. తర్వాత 14వ వచనం, ఉపవాస దినం ప్రకటించుడి, వ్రత దినం ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చండి. ఇంకెవరెవరు ప్రార్థన చేయడానికి రావాలంట, పెద్దలను అన్నాడు. ప్రార్థనకి ఎవరు రావాలంటే పెద్దలకు రావాలి. ఈ రోజుల్లో ప్రార్థనకు రాని వాళ్ళందరూ పెద్దలు అయిపోయారు. ఏనాడు సంఘ ప్రార్థనకు రారు కదా. ప్రియులారా, పెద్దలను పిలవండి ప్రార్థనకి. ఏదన్నా ఇబ్బంది ఉండి రాకపోతే వేరే సంగతి, కానీ సంఘంలో పెద్దలైన వారు తప్పకుండా ఏం కావాలండి, ప్రార్థనకి రావాలి, ప్రార్థన చేయాలి. సంఘం పట్ల భారము కలిగిన వారు ఎవరంటే సంఘ పెద్దలంటే. సంఘంలో ఏదైనా పని ఉంటే ఆసక్తిగా ముందు ఉండాలి. సంఘంలో ఏదైనా జరుగుతుంది, నలుగురు నాలుగింతలు ఇస్తున్నారంటే మనం ముందు ఇవ్వాలి. అదే పెద్ద అంటే. లేదండి నేను ఇచ్చే కాడ ఉండను, చేసే కాడ ఉండను, ప్రార్థించే కాడ అసలే ఉండను అంటే అసలు మనం ఎవరో చెప్పండి. పెద్ద అంటే అన్నిటికీ ముందుండే వ్యక్తి. ఇదిగో నేను ఇట్లా చేస్తున్నాను, మీరు కూడా చేస్తారా అని చెప్పాలి పెద్ద. కాబట్టి పెద్దలను ప్రార్థన చేయడానికి పిలవండి అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు, దేశంలోని జనులందరినీ. ఎందుకంటే సమస్య ఒక్కరిది కాదు, దేశమంతా వచ్చింది సమస్య. అందుకనే జనులందరినీ పిలవండి. అందరూ వచ్చి యెహోవాను ఏం చేయాలి, మందిరంలో కూడి బతిమాలు కావాలి. దేవా, వచ్చిన ఈ సమస్య నుంచి మమ్మలను విడిపించుము అని అందరూ కలిసి ప్రార్థన చేయాలి. ప్రియులారా, అదే యోవేలు ప్రవక్త ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్నాడు, యాజకులారా మీరు గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో అంగలార్చండి. పెద్దలారా, జనులందరూ, ప్రజలారా, జనులందరూ మీరు మందిరానికి చేరండి. అందరూ కలిసి దేవుని ఏం చేయండి, వేడుకోండి, బతిమాలుకోండి. అయ్యా, మేము చేసిన తప్పు క్షమించి నష్టపోయిన నష్టాన్ని తిరిగి మాకు ఇవ్వండి అని అడగండి. ఆ దినం కోసం 14 మొదటి లైన్లు అంటాడు, ఉపవాస దినము. అవసరమైతే అందరూ ఉపవాసం ఉండి ఒక దినాన్ని ప్రతిష్ఠించండి. ప్రతిష్ఠించడం అంటే ప్రత్యేకించుకోవడం. ప్రతిష్ట అంటే అర్థం ఏంటంటే అది సపరేట్ చేయడం అన్నమాట. ఇప్పుడు ఒక వస్తువు దేవునికి ప్రతిష్ఠించామనుకోండి, అది దేవుని కొరకే అని
దేవునికి ప్రతిష్ఠించినప్పుడు అది ఇంకా దేవుని కోసం ఉపయోగించాలని. కాబట్టి ఉపవాస దినాన్ని ఒక దినం ఒక ప్రార్థన కోసం ప్రతిష్ఠించండి. అంతేకాదు వ్రత దినము వ్రత దినం అంటే ఇంకేం పని చేయదు ఆ రోజు. చాలామంది ఉపవాసం ఉంటారు, ఆడిపోతారండి, పనికి పోతారు. ఈరోజు క్యారేజ్ తెచ్చుకోలేదంటే నేను ఉపవాసం ఉన్నానని చెప్తాను. అంటే పనికి ఎందుకు వచ్చినట్టు? మరి ఉపవాసం ఉన్న వాళ్ళు పనికి ఎందుకు వచ్చినారు? తినకపోతే ఏమవుతారు చెప్పండి? నీరసం అయిపోతారు. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని దేవుని సన్నిధికి రాకుండా నేను ఉపవాసం ఉన్నానని చెప్పడం దండగా. అందుకనే ఒక వ్రత దినాన్ని ఏర్పాటు చేసి యాజకులు, పెద్దలు, దేశంలో ఉండే జనులందరూ దేవుని సన్నిధిలో కూడి దేవుని ఏం చేయండి? వేడుకోండి, ప్రార్థన చేయండి. ఇలా ఆనాడు ఇశ్రాయేలు దేశం అంతా నష్టపోయినప్పుడు ఆ దేశ ప్రజలందరూ దేవునికి ఏం చేయమంటున్నాడు ప్రవక్త? ప్రార్థన చేయండి. ఈ దినాల్లో కూడా దేవుని ప్రజల మధ్య జరిగిన నష్టాలన్నీ పోవాలంటే అందరూ కూడి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ప్రార్థనకు బదులుగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. కానీ చేయాల్సింది చేయకుండా మిగతావన్నీ చేస్తే ఏం ప్రయోజనం చెప్పారు? చాలాసార్లు మన నష్టమంతా తిరిగి సమకూర్చుకోలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడగకపోవడాన్ని బట్టి. దేవుణ్ణి అడిగితే దేవుడే మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. బైబిల్లో ముందే చెప్పినాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 37వ వచనం. దేశమందు క్షామము గాని, తెగులు గాని, గాడుపు దెబ్బ గాని, చిత్తపట్టుట గాని, ఈ పదాలు గమనించండి. మిడతలు గాని, చీడ పురుగు గాని కలిగినను వారి శత్రువు వారి దేశ పట్టణములలో వారిని ముట్టడి వేసినను, ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను ఇశ్రాయేలీయులకు ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలుసుకొను కదా. ఒక్కడైనను జనులందరైనను, ఈ పదాలు మీరు గమనించాలి. ఒక్కడైనా జనులందరైనా ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి చాలేము ప్రార్థన విన్నపములు చేసే. ఇక కింద మనం చూస్తాం, ఆ ప్రార్థనకి దేవుడు ఏం చేస్తాడంటే జవాబిస్తా అన్నాడు. దేశంలో క్షామము కానీ, తెగులు కానీ, రోగం కానీ, మిడతలు పురుగులు ఏదైనా తినేసిన ఒక్కడు కానీ జనులందరూ కానీ వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తానన్నాడు? వింటానన్నాడు. అందుకనే యోవేలు ప్రవక్త, యాజకులారా, పెద్దలారా, దేశ జనులారా అందరూ చేయండి, ప్రార్థన చేయండి, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, వ్రత దినాన్ని ఏర్పరిచి ప్రార్థన చేయండి అన్నాడు. ఇక ఎందుకు చేయాలంటే 15వ వచనం. ఆహా, యెహోవా దినము వచ్చనే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలనే సర్వశక్తిని యొద్ద నుండి. మొదటి కారణం ఏం చెప్తున్నాడంటే, ఈ మిడతల సంగతి అక్కడ ఉంచండి, ఒక దినం రాబోతుంది. అదే దినము యెహోవా దినం అంట. అది ఎట్లాంటి దినము? భయంకరమైన దినం. అది ప్రళయం వలె వస్తుందండి. ప్రళయం అంటే నోవహు కాలంలో ఏమైందండి? జల ప్రళయం వచ్చింది. జల ప్రళయం వచ్చినప్పుడు అక్కడ బైబిల్లో మనం చదువుతాం, భూమి మీద
ప్రతి ప్రాణి చచ్చిపోయిందంట. ఓడలో ఉన్నవారు తప్ప మిగతా వారందరూ ఏమైపోయినారు? చనిపోయినారు. అట్లాంటి ప్రళయం లాంటి ఒక దినం అది రాబోతుంది. ఇప్పుడు పురుగులు వస్తే ఏమైపోయినాయండి? తినడానికి తిండి లేదు. యెహోవా దినం వస్తే జనాలందరూ నష్టపోయే దినం అది. అందుకే అది ప్రళయ దినము అన్నాడు. ఇంకా 2వ అధ్యాయం 1వ వచనం చివరిలో అంటాడు, దేశ నివాసులందరూ వణుకుదురు కాక. వణికే దినం, దేశంలో ఉండే ప్రజలందరూ వణికిపోయే దినం. ఇంకా 11వ వచనం చివరిలో అంటాడు, 2వ అధ్యాయం 11వ చివరి, యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? అంటే ఆ దినాన ఎవరు తట్టుకోగలడు అని అడుగుతున్నాడు. ప్రియులారా, ఈ యోవేలు కాలంలో కొంత నష్టం వచ్చింది 4 పురుగుల ద్వారా. అయితే ఆ దినాన్ని దృష్టిలో పెట్టుకొని యోవేలు మాట్లాడుతూ ప్రవక్త దూరాన ఎప్పుడో వాళ్ళ మీదకి రాబోయే విపత్తుల గురించి మాట్లాడుతున్నాడు. ప్రవక్తలకు ఉండే ఒక లక్షణం ఏంటంటే దగ్గర విషయాలు చెప్తూ దూర విషయాలు కూడా ప్రవచిస్తారన్నమాట. అందుకనే యోవేలు ప్రవక్త ఇప్పుడు జరిగిన పరిస్థితి మీరు చూస్తున్నారు కదా, దీనికంటే భయంకరమైన ఒక దినం రాబోతుంది. అదే యెహోవా దినం. అది భూజనులందరి మీదకి వచ్చే దినం. అది భయంకరమైన దినం. ఆ దినాన్ని మీరు తప్పించుకోవాలి. ఆ దినాన్ని తప్పించుకోవాలంటే మీరేం చేయాలి? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని చెబుతూ ఇప్పుడు 16వ వచనం, మనము చూడగా మన దేవుని మందిరంలో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయిన మన ఆహారము నాశనమాయను. 15వ వచనంలో ఉన్నట్టు ఉండి దూర విషయాన్ని చెప్పి 16వ వచనం కోసం మన దగ్గర విషయం చెప్తున్నాడు. ప్రవక్తలకు ఉండే లక్షణం ఇది. ప్రవక్తలు ప్రవచించేటప్పుడు దగ్గర విషయం చెబుతూ దూరం అదేదో అక్కడ జరుగుతున్నదని చెప్తారు. దాన్ని అట్లా ఆపి మళ్ళీ చెబుతాం లేదు, మళ్ళీ దగ్గరకు వచ్చి ఇప్పుడు చూడండి మన మందిరంలో ఏం జరుగుతుందని చెప్తున్నాడు. 16వ వచనానికి వచ్చేసరికి మనము చూడగా మన దేవుని మందిరంలో ఏం లేదు, ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయాను. యోవేల దినాల్లో యెరూషలేము దేవాలయములు ఏం లేదు, సంతోషం లేదు, ఉత్సవం లేదు. ఉత్సవం అంటే ఇంకా పండగలు గిండగలు ఏమి లేవు. ఇశ్రాయేలు ప్రజలకి 7 పండగలు ఇచ్చాడు దేవుడు. మనం లేవే కాండం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం ఆ 7 పండగలు. ఈ 7 పండగల్లో 3 ప్రాముఖ్యమైనవి. ఆ 3 పండుగలకి ఇశ్రాయేలు ప్రజలందరూ సంతోషంగా ఎక్కడికి రావాలి? యెరూషలేము రావాలి. ఆ 3 పండుగలు, మొదటిది పస్కా పండుగ, రెండవది పెంతెకోస్తు పండుగ, మూడవది పర్ణశాల పండుగ. ఈ 3 పండుగల్లో వారు పండిన పంటను తీసుకొని దేవుని మందిరానికి తీసుకొని వచ్చి యాజకులకి ఇచ్చి వారు సంతోషంగా తిని పండుగ జరుపుకుంటారు. ఈ వచ్చిన ప్రజలు కూడా మందిరంలో వండుకొని తిని వాళ్ళు కూడా సంతోషిస్తారు. అది ఉత్సవకాలం. అది దేవుని మందిరంలో ఏమైపోయింది? అది నిలిచిపోయింది. దేవాలయంలో సంతోషం లేదు, ఉత్సవము అంటే పండుగలు లేవు. తర్వాత ఆహారమే ఏమైపోయింది? నాశనమైంది. అందుకనే ఆహారం లేకపోతే మనుషులు బతకడం చాలా కష్టం. అందుకే ప్రార్థన చేయండి అంటున్నాడు. ఇంకేమంటాడు? 17వ వచనం, విత్తనము మంటి పెట్టెల క్రింద కులిపోచున్నది, పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయను, కళ్ళపు కొట్లు నేల పడి ఉన్నవి. 17వ వచనానికి వచ్చేసరికి వ్యవసాయదారులు వెళ్ళి దుక్కి దున్ని విత్తనం వేస్తే ఆ విత్తనం మట్టి కింద ఏమైపోతుంది? కొల్లిపోతున్నాయంట. అంటే భూమి కూడా ఏమైపోయింది? భూమి కూడా నష్టపోయింది.
ఆ భూమి కింద విత్తనం కూడా కుళ్ళిపోతుంది, పంట అసలు మొలకే వస్తలేదు. 4 పురుగులు వచ్చినాయి. వచ్చిన పురుగులు ఏం చేసినాయి తెలుసా? మొదటి అధ్యాయంలో చూడండి, 7వ వచనం 4వ లైన్ చూడండి. బెరడు వలసి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలిపాయి. ఆల్రెడీ ఉన్న చెట్లన్నీ బెరడే ఉరికేసి, బెరడు అంటే కింద కాండం ఉండదు చూడండి, ఆ మొదలే ఉరికేసినాయంట. చెట్టు అంతా ఏమైంది? అంత పాలిపోయినట్లు, ఎండిపోయినట్లు అయిపోయింది. వ్యవసాయదారులు దుక్కి తిని విత్తనం వేసి ఇంకా పైన పంట తీసుకుందామంటే ఆ విత్తనం ఏమైపోతుంది? భూమిలో పెరల కింద కుళ్ళిపోతుందంట. విత్తనాలు కూడా వస్తలేవు. ఇప్పుడు వీళ్ళకి ఏమైందంటే మళ్ళీ పంట వస్తుందన్న నిరీక్షణ కూడా లేదు. ఎట్లుందో చెప్పండి, ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకనే 17వ వచనం కింద ధాన్యపు కొట్లు ఏమైపోయినాయి? వడ్డీ అయిపోయినాయి. ధాన్యం పండినప్పుడు రైతు ఏం చేస్తాడంటే వాటిని నిల్వ ఉంచుకుంటాడు. ఆ నిల్వ ఉంచుకుని ఆ కొట్లు ఏమైపోయినాయి? వడ్డీ అయిపోయినాయి. ఇంకా కిందికి చదివితే కళ్ళపు కొట్లు ఏమైపోయినాయి? నేల పడి ఉన్నాయి. నేల ఎందుకు పడినాయి? ఇప్పుడు వ్యవసాయదారుడు పంట రాలేదనుకోండి, కొట్టును పట్టించుకోడు. కొట్టును పట్టించుకోకపోతే కొట్లన్నీ ఏమైపోతాయి? పాతికి కూలిపోతాయి. ఇప్పుడు మన ఇల్లు ఉందనుకోండి, రోజు పడుచుకుంటే శుభ్రంగా ఉంటుంది. అసలు ఆ ఇల్లు వదిలేస్తే ఇల్లు పాడైపోద్ది. అట్లయిపోయినాయి కొట్లు, నేలను కూలిపోతున్నాయంట. తర్వాత 18వ వచనం, మేత లేక పశువులు బహుగా మొలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోయి ఉన్నవి. అంటే పశువులు కూడా ఏమైపోయినాయండి? ఆకలితో అల్లాడిపోతున్నాయి. మనుషులు అల్లాడిపోతున్నారు, పశువులు కూడా అల్లాడిపోతున్నాయి. ఇంకా కిందికి వస్తే 20వ వచనం, నదులు ఎండిపోవట అగ్ని చేత మేత స్థలములు కాలిపోవడం చూచి పశువులను నీకు మొర్రపెట్టుచున్నవి. పిల్లరా, నోరు లేని పశువులు కూడా దేవునికి ఏం చేస్తున్నాయి? మొరపెడుతున్నాయంట. ఆహారం లేక అవి కూడా అల్లాడిపోతున్నాయి. అందుకే ఇశ్రాయేలు దేశం అంతా కూడా ఎట్లయిపోయిందంటే పంట తాత్కాలికంగా లేదు. మళ్ళీ పంట వస్తుంది అంటే వచ్చే అవకాశం కనపడము లేదు. విత్తినా కూడా అది మొలిసేటట్లు లేదు. భూమి అంతా పాడైపోయింది. మనం ఆరాధన చెప్పుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన ఆ దేశం ఎలాంటిది? పాలు తేనెలు ప్రవహించే దేశం. కరువు అనేది ఉండదు అని చెప్పిన ఆ భూమి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే యోవేల గ్రంథంలో పండే పరిస్థితే లేదు. అంతగా నష్టపోయింది. అందుకనే ప్రవక్త ఏమంటున్నాడంటే, యాజకులారా, పెద్దలారా, దేశ జనులారా, మీరందరూ ఇప్పుడు ఏం చేయాలంటే దేవునికి ఏం చేయండి? ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే మన దేవుడు ఎవరండి? 2వ అధ్యాయం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. అట్లా ప్రార్థన చేస్తే మన దేవుడు ఎట్లాంటి వాడంట? ఆయన కరుణ వాత్సల్యములు గలవాడు, ఆయన శాంత మూర్తి, అత్యంత కృప కలిగిన దేవుడు. చేసిన కీడు ఇంకా మళ్ళీ చేయక మనసు మార్చుకునే దేవుడు అంట. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు తిరిగి పడితే ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే దేవుడు కరుణ వాత్సల్యములు కలిగిన దేవుడు, కనికరించే దేవుడు,
నష్టపోయిన నష్టాన్ని తిరిగి ఇచ్చే దేవుడు. ప్రియులారా, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం మనకేం నేర్పిస్తుందంటే, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుంచి విడిపించి అరణ్యంలో నడిపించి పాలు తేనెలు ప్రవహించి మంచి దేశాన్ని వారికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడు పలుమార్లు చెప్పినాడు, ఇన్ని మేలు చేసి నన్ను మీరేం చేయొద్దు, మర్చిపోవద్దు అన్నాడు. కానీ ఈ ప్రజలు ఏ దేవుడైతే వారికి ఇన్ని మేలు చేసినాడో ఆ దేవుడిని వీళ్ళు ఏం చేశారు, మర్చిపోయినారు. అందుకే దేవుడు వాళ్ళకు గుర్తు చేయాలి. ఏమని? భూమి నాది అన్నాడు దేవుడు. ఈ భూమి ఎవరిదండి? దేవుంది. భూమిలో ఉండేవన్నీ కూడా నావే అన్నాడు. ఈ భూలోకంలో ఉన్నవన్నీ దేవునియే. దేవుడు మన కోసం ఈ భూలోకాన్ని ఇచ్చినాడు మనకు. ఈ లోకంలో అన్నీ అనుభవిస్తున్నామంటే అది దేవుని యొక్క కరుణ, కృప. ఆ దేవుని మరిచి ఆ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఆ దేవుడు ఏం చేస్తాడంటే భూమి పంటేవాడు, పండించుకోవాలనుకున్నా కూడా ఆ పంటలు రాకుండా చేయగలడు. దేవుడు భూమి నాది, భూలోకంలో ఉండేటివన్నీ నాయి కాబట్టి నా వాడిని అనిపిస్తూ నన్ను గుర్తు చేసుకోకపోతే ఏమవుతుందో వాళ్ళకి అర్థం అవడానికి చేసినాడు. చాలాసార్లు మనం కూడా ఏమనుకుంటాం చెప్పండి? ఏమనుకుంటామంటే ఇప్పుడు మనకున్నవన్నీ మనయే అనుకుంటాం కదా. మనం పుట్టేటప్పుడు ఏం తెలుసుకోలేదు. యోబు అన్నాడు, పౌలు కూడా అన్నాడు తిమోతికి రాస్తూ, మనం ఈ లోకంలో నీకేమి తీసుకొని రాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకొని పోలేము. దేవుడే మనకి ఇవన్నీ ఇచ్చినాడు. దేవుడే ఇచ్చినాడు. దేవుడు ఇవ్వకపోతే మనకి ఏమీ లేవు. అందుకనే దేవుడిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మన జీవితంలో ఈ లోకంలో దేవుని మరిస్తే అంతకంటే భయంకరం ఇంకేముండదు చెప్పండి. అందుకే యోవేల దినాల్లో దేవుని ప్రజలు దేవుని మర్చిపోయినందుకు భూమిలో పంట లేకుండా పోయింది. దేశమంతా కరువు అనేది ఉండనే ఉండదన్న ఆదేశం ఇప్పుడు ఏమైపోయిందంటే తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. ఎంత భయంకరం అంటే ప్రజలు ఎంతో వెలగలాడిపోతున్నారు. అలాంటి భయంకరమైన పరిస్థితికి ఆ దేశమంతా వచ్చింది. అందుకని అలాంటి పరిస్థితుల్లో ప్రవక్త చెబుతుంది, ఇప్పుడైనా, అందుకే 2వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడైనాను అంటాడు. అంటే ఇప్పుడైనా అంటే ఇప్పుడు దాకా మీరు ఏం కాలేదు, ఆయన తట్టు తిరగలేదు, ఆయన గుర్తు చేసుకోవడం లేదు, ఆయనకు ప్రార్థన చేయడం లేదు. అయితే ఇప్పుడైనా తెలుసుకోండి, ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త. ఈ సృష్టి అంతా ఆయన మాట వింటుంది. ఆయన మాట చెప్తే ఈ సృష్టి కలిగింది. సృష్టి అంతా ఆయన మాటకు లోబడే ఉంటుంది. పంటలు పండాలంటే ఆయన చెప్పాలి, ఋతువులు రావాలంటే ఆయన చెప్పాలి, వర్షాలు పడాలంటే ఆయన చెప్పాలి. ఈ లోకంలో అన్నీ జరిగించగలడు. అంటే పంట సమృద్ధిగా ఇవ్వగలడు. ఆయన మాట వినకపోతే నిన్ను ఉపవాసంతో ఉంచగలడు. అంత గొప్ప దేవుడు ఆయన. అందుకనే ఇప్పుడైనా ఆయన వైపు తిరిగి ఉపవాసం అంటే ఏం చేయండి, ప్రార్థన చేయండి. కానీ ప్రియులారా, మన జీవితాల్లో మనం ఏం చేస్తామంటే ఏదైనా నష్టపోయినప్పుడు అన్ని ప్రయత్నాలు చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయని చెప్పండి, ప్రార్థన చేయం. ప్రార్థన చేస్తే, అందుకే ఈ 2వ అధ్యాయంలో చూడండి ఒక మాట ఉంది. 2వ అధ్యాయం చివరి వచ్చిన చివరి భాగం ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ మనల్ని రక్షించేది ఏదంటే ప్రార్థన. మనకు వచ్చిన కష్ట క్లిష్ట పరిస్థితుల నుంచి విడిపించేది ప్రార్థన. ప్రార్థనకు మించి మనకు సహాయం చేసేది మరొకటి లేదు. అందుకనే యోవేలు ప్రవక్త, యాజకులారా, పెద్దలారా, దేశ జనులారా, మీరందరూ ఒక దినాన్ని ప్రతిష్ఠించండి ఉపవాసం కొరకు.
ఆ దినం మీరు వ్రతం చేసుకోండి. అంటే ఏం పని చేయకండి. పని చేయకండి అంటే పని చేసినా మీకు ఫలితము ఇంకా రాదు. దేవుని మాట విన్నప్పుడు ఎట్లా వస్తుంది? నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని కన్నీటితో దేవుడిని అడగండి. దేవుడిని అడిగితే దేవుడు ఏం చేస్తాడు? కరుణా వాత్సల్యతలు కలిగిన దేవుడు. ఆయన చేయాలనుకున్న కీడుకు ప్రతిగా ఆయన పశ్చాత్తాపడి మీకు తిరిగి ఏం చేస్తాడు? 2వ అధ్యాయంలో మనం చదువుతాం. నష్టపోయిన దాన్ని అంతటిని తిరిగి మరలా ఆయనకి ఇస్తాడు. అక్కడ మాట చదువుతాం చూడండి. ఏమంటాడంటే 14వ వచనం, ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవా తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. ఈ మాట అనుగ్రహింపడని అంటే దేవుడు ఇవ్వడని ఎవరు చెప్పగలరు? అట్లా చెయ్యడని మీరు ఎట్లా చెప్తారు? దేవుడు ఇవ్వడు అని చెప్పలేము. నా దేవుడు ఎవరండి? ఆయన వైపు తిరిగితే ఆయన ఇస్తాడు. రాజుల మొదటి గ్రంథంలో 8వ అధ్యాయంలో చదివాం. మీరు నష్టపోయినప్పుడు దేవాలయం వైపు తిరిగి ఒక్కడు కానీ జనులందరూ కానీ నాకు ప్రార్థన చేస్తే తప్పకుండా ఏం చేస్తానో వాళ్ళ ప్రార్థన విని తిరిగి నష్టపోయింది తిరిగి ఇస్తానన్నాడు. మనమన్నా మాట తప్పుతామేమో కానీ దేవుడు అన్నాడు మాట తప్పడు. అందుకనే యోబేలు గ్రంథం 1వ అధ్యాయంలో నష్టపోయారు. అయితే ఆ నష్టం మీకు రావాలంటే దేశంలో ఉండే జనులందరూ ఏం చేయాలి? ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే 2వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? తిరిగి అన్ని సమకూరుస్తాడు, అనుగ్రహిస్తాడు. అట్లా ఇవ్వడని ఎవరు చెప్పగలరు అంటున్నాడు. తర్వాత కిందకు వచ్చేసరికి అన్నీ ఇస్తాడు అని చెప్పి అన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు 2వ అధ్యాయం 25వ వచనం, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును ఏం చేయాలి? అంటే దేవుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. అదే మళ్ళా యోబేలు చెప్తున్నాడు. మళ్ళీ తిని దేవుని మర్చిపోయారు. దేవుని స్తుతించాలి. ఆయన నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరంలో పండిన మీకు మరలా ఇచ్చును అన్నాడు. ఎందుకు ఇస్తా అన్నాడు? ఎందుకంటే ఆయన నామమును ఏం చేయడానికి? స్తుతించడానికి. మరి దేవుడు మన జీవితాలు ఎన్నో మనకి ఇస్తున్నప్పుడు మనం పొంది దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. చాలాసార్లు మనం ఏం చేస్తాం చెప్పండి? మనం మందిరానికి వస్తున్నాం కానీ ఏం చేయడం లేదు చెప్పండి? దేవుని స్తుతించడం లేదు. మనం దేవుని స్తుతించడం లేదు అంటే మౌనంగా ఉన్నామంటే మనం ఏం తెలియజేస్తున్నామంటే ప్రభువా నువ్వు నాకేం చేయలేదులే అని మౌనంగా చెప్తున్నాం దేవునికి. నిజమేనండి? మీరు చేసేది అదే నిజమేనండి. మీరు మందిరానికి వచ్చి ఏం చేస్తున్నారంటే అయ్యా నాకు ఉద్యోగం ఉంది కానీ నువ్వు ఇచ్చింది కాదు, నాకు పిల్లలు ఉన్నారు కానీ నువ్వు కాదు ఇచ్చింది, నాకు డబ్బులు ఉన్నాయి బ్యాంకులో కానీ అవి నువ్వు ఇచ్చినవి కాదు అన్నట్టుంది. నేను రక్షణ పొందాను కానీ ఆ రక్షణ కూడా మీరు ఇచ్చింది కాదు అనుకుంటా అన్నట్టుంది. అంటే దేవుడు ఏదైనా చేశాడు అంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడు స్తుతించాలి. మందిరానికి వచ్చి దేవుడు ఎవరో ఎరిగి దేవుడు చేసే మేలులు అనుభవిస్తూ ఒక్క మాట అన్నా, దేవా నన్ను రక్షించావయ్యా, అంతేకాదు నాకు ఎన్నో మేలు చేస్తున్నావు, ఈ మేలులన్నీ నాకు చేసినందుకు స్తోత్రం, ఒక్క మాట కూడా మనం చెప్పలేకపోతున్నామంటే దాని అర్థం ఏంటంటే మేలులు నువ్వేమి చేయలేదయ్యా అంటున్నావు అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మనము దేవుని స్తుతించడం లేదు అంటే అర్థం ఏంటంటే మనము హృదయంలో ఏం చేస్తున్నాం? గర్విస్తున్నామని అర్థం. ఇప్పుడు చూడండి, 9 మంది కుష్ఠరోగులు లేవైనారు, ఇంటికి పోయినారు. ఇంటికి పోయిన తర్వాత
ఒక్కడు వచ్చినాడు, ఆ 9 ఎక్కడ అన్నాడు. ఎక్కడ అంటే దాని జవాబు ఏంటి? బైబిల్లో లేదు, కానీ ఆ 9 మంది ఇంటికే పోయింటారు. ఇంటికి పోయి ఏం చెప్పింటారు? ఎవరు నిన్ను బాగు చేసిందని యేసుప్రభు. యేసుప్రభు బాగు చేస్తే మరి ఆయనకి ఏమైనా చెప్పారా మీరు? థ్యాంక్స్ అంటే ఎందుకు చెప్పాలంటే మనోడే కదా, ఆయన యూదుడే, మనం యూదులమే, మనం ఆయన ద్వారా మేలు పొందడానికి మనము యోగ్యులమే అన్నట్టు. అంటే యోగ్యులమే అంటే అంటే ఒక రకంగా మనం గర్వం ఉంది అన్నట్టు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుడు మనకు చేసిన కార్యములను బట్టి, అందుకే నేను పసర పురుగులు, చెడ పురుగులు, బొంగలి పురుగులు, ఈ పురుగులన్నీ తినేసిన పంట మరలా నేను ఇస్తును అని ఎందుకు అన్నాడంటే దేవుడు, ఆ ఇచ్చేదాన్ని బట్టి నన్ను ఏం చేయాలి? మీరు ఆ విధ కార్యములు చేసిన దేవుని మీరేం చేయాలి? స్తుతించినట్లు స్తుతించాలి. మన జీవితంలో దేవుడు ఏది చేసినా దేవుని స్తుతించాలి. అందుకే పౌలు అన్నాడు, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 12వ యెహోవాను స్తుతించుట అంటే స్తుతించకపోతే చెప్పండి, దానికి ఉల్టా చెప్పండి. మరి మంచిది కాదు అని తెలిసి కూడా మంచిది కాని దాన్ని మనం చేస్తే అట్లా. అందుకే దేవుని స్తుతించడం మంచిది. దేవుని ద్వారా ఎన్నో వెళ్ళిపోతుంది. కాబట్టి యోవేలు దినాల్లో దేశం నష్టపోయింది. అయితే నష్టం తిరిగి సమకూర్చబడాలంటే ప్రవక్త ఇచ్చే ఆలోచన ఏంటంటే మీరందరూ ప్రార్థన చేయాలి. మన ఆత్మీయ జీవితంలో కూడా ఏది నష్టపోయినా కూడా తిరిగి ప్రభు ఇవ్వగలడు. కానీ ఇవ్వడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఇవ్వగలడు, ఇచ్చింది మళ్ళా తీసేయగలడు. అన్నీ ఆయన చేతలు అవుతాయి, అన్నీ ఇచ్చే దేవుడు. అబ్రహాము కుమారుని అబ్రహాముకి ఇచ్చినాడు. అబ్రహాము కుమారుని అంటే మళ్ళీ చేసినాడు, దేవునికి ఇచ్చాడు. ఎందుకు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. ఎందుకంటే ఆ కుమారుని చంపిన మరలా బ్రతికించగలడని నమ్మాడు. అంటే దేవుడు మృతులైన సైతం లేపుటకు శక్తిమంతుడని అబ్రహాము నమ్మినాడు. అంటే దేవుడు ఏమైనా చేయగలడు. అందుకే మనం ఆ దేవుని నమ్మాం కనుక ఆ దేవునికి మనం నష్టపోయినప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు తిరిగి అన్ని మనకు ఇస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.